హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. హ్యాపీ సండే అండి అందరికీ. ఇంకా సండే స్పెషల్ మీరేం చేస్తారో కామెంట్ చేసేయండి కుదిరితే కనుక. నేనైతే ఎప్పటి నుంచో కొబ్బరన్నం తినాలనిపిస్తుంది. మా అమ్మని అడుగుతుంటే వచ్చే వారం చేస్తాను, ఈ వారం చేస్తాను, తమ్ముడు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను, ఈ కబుర్లన్నీ చెప్తుంది. ఇలా కాదు, మా అమ్మతో పెట్టుకుంటే పని అవ్వేలా లేదని చెప్పి యూట్యూబ్ ఉంది కదా, దాన్ని చూసుకుంటూ నేనైతే ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసేసాను. పర్వాలేదు, మా అమ్మ అంత కాకపోయినా నేను కూడా బాగానే ఉండాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ వండేటప్పుడు వీడియో తీసి పెడతాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను కదా, టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్పాలి కనుక. సో నేను రెసిపీ అయితే ఇప్పుడు షేర్ చేయట్లేదు. ఇంకా దీనికి కాంబినేషన్లో చికెన్ కర్రీ అయితే ఉండని, ఇదైతేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ అయితే అంత పెద్ద టేస్ట్ అనిపించదు. ఇంకా తినేద్దాం కదా, ఆకలేసి వస్తుందని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా దియాకి మా ఓడికి అయితే పప్పు టమాటా వండాను. ఇంకా వాళ్ళు తినకపోయినా వాళ్ళకి వండాలి కదా. ఈవిడైతే అన్నం తినడానికి మా అమ్మల తిప్పలు అయితే పడట్లేదు. చికెన్ తినమ్మంటే పప్పుతోనే తింటాను. బింగో